సోనీ మన రాజకీయ నాయకులకి ఒక్కడికి సొంత ఆలోచన లేదు, పార్టీకి భజన చేయడం తప్ప. వీళ్ళ ఆలోచనలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, అలాగే అధికారాలు బాధ్యతలు కూడా లేవు. చేసేది ఒకటే, కాంట్రాక్టర్ దగ్గర చిల్లర దండుకోవడం లేదా భూ కబ్జాలు పంచాయతీలు చేయడం. పార్టీ ఎమ్మెల్యే కన్నా అధ్యక్షుల ఇంట్లో ఉన్న కుక్కకే విలువ ఎక్కువ. బాయ్. న్యూస్ విరాట్ గారు చెప్పారా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నానని? తెలిసింది. చేస్తాడు అని కాదు, చేస్తాడేమో డేమో అని వార్తలు. ఓ, ఈనాటి వార్త. ఎస్కేపల్లి బై ఎలక్షన్ కి అన్ని పార్టీలు తయారవుతున్నాయి. ఎన్ఆర్ఐ క్యాండిడేట్ విరాట్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడు పోటీ ఎలా ఉంటుందో చూడాలి. అన్నా, ఆ ఎన్ఆర్ఐ గాడు రెచ్చిపోతున్నాడన్నా. ఎన్ఆర్ఐ అంటే ఏంటో అనుకున్నాను. వాడు కొంచెం తేడాగాడు. వాడి సంగతి చూడాలి. ఏంటి వాడికి మనం భయపడేది? నాన్న 3 సార్లు గెలిచాడు, మనకు డబ్బు లేదా? అన్నా, వానికి 100 కోట్లున్నాయంటన్నా, అందుకే అన్ని రాజకీయ పార్టీలు. అయితే ఏంట్రా, చాలా మంది ఎన్ఆర్ఐలకు పార్టీలు టికెట్ ఇచ్చినా పీకిందేం లేదు. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదన్నా. వీడెంత? రై, వీడి కొంచెం తేడాగా ఉన్నాడు. జాగ్రత్తగా చూసి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం లోకల్, మన పార్టీకి క్యాడర్ ఉంది. అయినా 2 నెలల్లో వీడేం చేస్తాడ్రా? ఈ ప్రాంతీయ పార్టీ నాయకులు డబ్బున్న వాళ్ళ ఉచ్చ తాగమన్నా తాగుతారు. రా తమ్ముడు. చెప్పండి అన్న. అదే ఇండిపెండెంట్ న్యూస్ చూశాను. మీకు రాజకీయంగా ఏం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. మా అమ్మ మీద ఒట్టు. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయొద్దు, ఓడిపోతావు. డబ్బు దండగా. నా గురించి, నా డబ్బు గురించి ఆలోచించరు కానీ బాగుంది. కానీ నన్ను ఎలక్షన్లో పోటీ చేయొద్దంటే ఎలా చెప్పండి? అబ్బే, నిన్ను రాజకీయంగా పోటీ చేయొద్దు అనట్లే. నీకేం కావాలో చెప్పు అంటున్నా. నేను ఎమ్మెల్యే కావాలి. నాకు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక. అందుకే ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోలేదు. మా నాయన పోయిన తూరే నన్ను పోటీ చేయమన్నాడు. లేదు నాయన, పోయిన తూరు నువ్వు ఓడిపోయినవు, ఈ తూరు నువ్వు గెలవాలని చెప్పేసి మా నాయన్ని గెలిపించిన. మా నాయన పోయినాడు. ఈ తూరు నేను ఖచ్చితంగా గెలుస్తా. గెలుస్తానన్న నమ్మకం మీకుంటే నాతోటి మీకేంటి పని? నేను ఎలక్షన్లో పోటీ చేస్తే ఇబ్బంది ఏం లేదు మీకు. అబ్బే, నీకు అర్థం కావడం లేదు. మాది రాజకీయ కుటుంబం, గొప్ప పరంపర ఉంది. అదే పరంపర అంటే హక్కు కాదు, కాకూడదు. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, ఆ హక్కు నాకుంది, అది చాలు. తమ్ముడు, ఎన్నికలంటే దండలేసుకుని దండాలు పెడుతూ తిరగడం కాదు. దానికి చాలా లెక్కలుంటాయి తమ్ముడు. రోజుకో రాజకీయం ఉంటుంది. డబ్బు, కులం, మతం, ప్రాంతం, కుటుంబం, బంధువులు. ఓడిపోతావు గ్యారంటీ. కానీ నువ్వు చీల్చే ఓట్ల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. మీ ఊరు, మీ బంధువులు ఎప్పుడూ నాకే ఓటేసేవారు. ఇది నా స్థానిక బలం. ఇప్పుడు వాళ్ళంతా నీకు ఓటేస్తే నువ్వు ఓడిపోతావు. అందుకే చెప్తున్నా, నీకు డబ్బిచ్చేంత గొప్పవని కాదు. కానీ ప్రభుత్వంలో ఏమైనా పనుందేమో చెప్పు, నేను చేసి పెడతాను. కావాలంటే ముఖ్యమంత్రితో మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఇలాంటి వాళ్ళని ఆయన ప్రోత్సహిస్తాడు. మీ అందరి గురించి ఆలోచిస్తే నేను అనుకున్నది చేయలేను. రేయ్, ఏదేదో మాట్లాడుతున్నావేంట్రా? రాజకీయం అంటే తమాషా అనుకున్నావురా? పైకి పోతావు కొడక. ఏంటన్నా వాడితో మాటలు? తమ్ముడు, ఇది గాంధీ పుట్టిన దేశం, ఇక్కడ అహింసకు తావులేదు.
ఏందన్నా అట్లా వెళ్తున్నాడు? తొందరపడ్డామంటావా? లేదురా, వాడి లెక్కలు వాడుకున్నాయి. ఇది నా మేనిఫెస్టో. ఈ ప్రాంతానికి నేనేం చేస్తానో ఇక్కడుంది. మీరు అది తెలుసుకోవాలంటే ఈమెయిల్ చేయండి. ఇక్కడ ఎలక్షన్ ఫండ్ అకౌంట్ నంబర్ కూడా ఉంది. దీనికి మీరు గూగుల్ పే కూడా చేయొచ్చు. ఈ మేనిఫెస్టో అనేది 3 భాగాలుగా ఉంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఫర్ యూత్, ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఫర్ లో ఎండ్ జాబ్స్, రిజర్వేషన్ విత్ న్యూ కోటాస్, కమ్యూనిటీ అగ్రికల్చర్ అండ్ కామన్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్. 100 పార్టీలున్నాయి, ఇక్కడికొచ్చి చేసిందేమీ లేదులే. ఇండిపెండెంట్ వచ్చి పీకేదేంది గుడ్డు పైన ఈ కలెక్కలు చాక ఎవ్వడు కనబడేడా బొక్కలోని జల్కలే. మంచి చేస్తామని మాటలు చెప్పకు, మ్యాజిక్లన్నీ తెలుసులే. చేసింది చాలు, మాటలు చాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. పదవి కోసమే పాకులాడుతూ మంచి ముసుగులో మీ వేషాలు. గారడి చేసే మాటలతోని బజారులో నా బాగోతాలు. గల్లికొచ్చి మరి రోడ్లుచ్చారు, గెలిచినాక మరి భూకబ్జాలు. సొల్లు మాటలు చెప్తూ కోటలు కట్టమాకురా మహారాజు. మేనిఫెస్టోతో మాకేం పనిరా, డబ్బులు ఇస్తేనిదే సర్కారు. స్కీములతోని హామీలు ఇచ్చి చెవులో పెట్టకు రోజాపు. ఆ స్కీములతోనే స్కాములు చేసి మమ్మల్ని చేస్తావు ఎర్రీపు. నీచ్ కమీనే కుత్తే, నీచ్ కమీనే. రానున్న ఎలక్షన్స్ కోసం ఎన్ఆర్ఐ విరాట్ తనదైన శైలిలో ఈ రోజు పలు గ్రామాల్లో తిరిగారు. ఏంటి నాన్న, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అంటే కొంచెం హడావిడి చేయాలి. డాడ్, మనకు నచ్చింది చేద్దాం. ఎన్నికలంటే గుంపు, మందు, బిర్యానీ అవసరం లేదు. అల్లుడు, గెటప్ చేంజ్ చేస్తే ఒక నాయకుడిలా కనపడతావు. అది మోసం చేసే నాయకులకు మామ. నేను నాకు నచ్చిన విధంగా ఉంటాను. అల్లుడు చెప్పాడుగా, 0 బడ్జెట్. మనం అల్లుడు చెప్పినట్టే చేద్దాం. మీరు ఓటర్ లిస్ట్ ప్రకారం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఎఫ్బీలో మెసేజ్లు పెట్టండి. డిజిటల్ ఇండియా, డిజిటల్ ఎన్నికలు, అంతే. సార్, అది ప్రపంచంలో ఎలక్షన్స్ ఇలా జరగడం పాసిబులేనా సార్? ఇప్పటి వరకు ఎలా జరిగిందో మాకు తెలీదు. ఇక నుండి మాత్రం అల్లుడు చెప్పినట్టే జరగాల. ఓకే. వాడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి కాంటాక్ట్లు తీసుకొని వాళ్ళకి వాట్సాప్లో అందరికీ మెసేజ్ సెండ్ చేయమని చెప్పాడు. మీరు ఆ పనిలో ఉండండి. ఓకే. ఇంకా సోషల్ మీడియా, మిగతా వీటన్నిటిలో కూడా కాస్త యాక్టివ్గా ఉండమని చెప్పాడు. ఈసారి ఎలక్షన్లో ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వడం అలాగ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండమని చెప్పాడు. మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఆ పనిలో ఉండండి. ఈసారి డబ్బు లేని రాజకీయం చేయాలని వాడు అనుకుంటున్నాడు. మనం కూడా దానికి ఫుల్గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అయితే చేయగలం, కానీ మన పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు సార్. అసలు ఇది వర్కౌట్ అవుద్దంటారా? అమ్మో, ఇంతకు ముందు కూడా ఒక ఆయన ఇలాగే డబ్బులు లేని రాజకీయం చేస్తానన్నాడు. ఇంట్లో కూర్చోబెట్టారు. మరి మనోడిది ఏమవుతుందో నాకు మాత్రం ఏం తెలుసు. మనోడు సిన్సియర్గానే ట్రై చేస్తున్నాడు. అది సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుందాం.